కవిత లిక్కర్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని నుంచి ఇంకా తేరుకోకముందే మరో బీఆర్ఎస్ కీలక నేత వివాదంలో చిక్కుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకే సంతోష్ పై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కవిత లిక్కర్ కేసు వ్యవహారం బీఆర్ఎస్ నేతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. దీని నుంచి ఇంకా తేరుకోకముందే మరో బీఆర్ఎస్ కీలక నేత వివాదంలో చిక్కుకున్నారు. మాజీ ఎంపీ సంతోష్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమి కబ్జా చేశారని నవయుగ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంతోష్ రావుపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ శిరీష. సంతోష్ రావు మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం మాత్రం కేసు నమోదైంది. రోడ్ నెంబర్ 14లో ఉన్న ల్యాండ్ ను సంతోష్ రావు కబ్జా యత్నం చేశాడని, దీంట్లో ప్రధానంగా గమనిస్తే నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు సృష్టించి ల్యాండ్ కబ్జా చేశాడని కూడా ఫిర్యాదు వచ్చింది. రోడ్ నెంబర్ 14లో ఎన్ఈసిఎల్ కంపెనీ చెందిన భూమి, దాన్ని అక్రమంగా రూములు నిర్మించాడు సంతోష్ రావు. అయితే అక్రమంగా జొరబడి నిర్మాణాలు చేపట్టాడని చెప్పని కూడా చింతా మాధవ్ అనే వ్యక్తి కేసును ఫిర్యాదు చేయడం జరిగింది. దీంట్లో ఎన్ఈసిఎల్ కంపెనీ చెందిన భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టాడు. దీంట్లో చింతా మాధవ్ వ్యక్తి ఎన్ఈసిఎల్ అనే భూమికి సంబంధించిన భూమిలో ఈయన అక్రమంగా ప్రవేశించడమే కాకుండా నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించాడు. అలాగే ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు కూడా సృష్టించి ల్యాండ్ కబ్జా చేశారని చెప్పని కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. సంతోష్ రావుతో పాటు లింగారెడ్డి శ్రీధర్ పై కూడా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. సంతోష్ రావు మీద బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో 420, 468, 471, 447, 120 రెడ్ విత్ 34 IP సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే మాత్రం ఈ ఫ్యాబ్రికేట్ డాక్యుమెంట్స్, నకిలీ తర్వాత ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లు కాకుండా ఈ ల్యాండ్ మొత్తాన్ని కూడా బలవంతంగా కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దాని మీద ప్రస్తుత కేసు నమోదు, పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా దానికి సంబంధించిన పూర్తి సాక్ష్యాలన్నీ కూడా ఇప్పటికే బంజారాహిల్స్ పోలీసులు ఇవ్వడం జరుగుతా ఉంది. ఖచ్చితంగా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఈయన పూర్తిగా ల్యాండ్ మొత్తాన్ని కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ లేకుండా ఆయన కబ్జా చేసే ప్రయత్నం చేశారని చెప్పిన ఫిర్యాదు మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తా ఉన్నారు శిరీష. అలాగే ఇన్నారెడ్డి, అంటే ప్రభుత్వం మాది, మేమేం చేసినా నడుస్తోంది అని గత ప్రభుత్వంలో అంటే ఇప్పటి వరకు చూస్తున్నాం. గత వారం రోజుల పరిధిలోనే లిక్కర్ స్కామ్ కేసు కావచ్చు, అదేవిధంగా కల్వకుంట్ల నిన్నటువంటి భూమి కబ్జా కేసులో ఆదిబట్ల భూమి కేసీఆర్ అన్న చేసినటువంటి భూ కబ్జా కేసులు, ఈ రోజు నవయుగ కంపెనీ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సంతోష్ రావుపై ఇలా ఫోన్ ట్యాపింగ్ల విషయం ఏది తీసుకున్నా కానీ ప్రభుత్వం అనేది మా చేతుల్లో ఉంది అని చెప్పి వీళ్ళందరూ ఈ విధంగా చేశారా, లేదు ప్రభుత్వాలు మారాయి కాబట్టే ఖచ్చితమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారా, లేకపోతే ఏం జరుగుతోంది? శిరీష, మనం ఈ సీక్వెన్స్ మొత్తం కూడా మనం ఒకసారి గమనిస్తే గత ప్రభుత్వం తాలూకు పాపాల చిట్ట కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో బట్టబయలు అవుతున్నాయి. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించారు. అడ్డగోలు వ్యవహరించి ఇష్టారాజ్యంగా అధికారం ఉన్న కాడికి, అందుకున్న కాడికి వాళ్ళు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పడానికి ఇప్పుడు దానికి రిజల్ట్ కనిపిస్తా ఉంది. అంటే అక్రమాలకు పాల్పడ్డారు, అక్రమ భూములు కబ్జా చేయడం కావచ్చు, తర్వాత మన లిక్కర్ మాఫియా సంబంధించి కావచ్చు, ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ అడ్డం పెట్టుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని దానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఇప్పుడు సంతోష్ మీద నమోదైన కేసు విషయం చూస్తే మరి గత ప్రభుత్వంలో కూడా ఫిర్యాదు ఇచ్చారు కానీ ఎవరూ పట్టించుకోలేదు. సంతోష్ మీద ఇలా ఫోర్జరీ డాక్యుమెంట్ కావచ్చు, తర్వాత ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్ సంబంధించి కావచ్చు, అన్ని ఎవిడెన్స్ కూడా ఇచ్చారు. కానీ ఆ సమయంలో ఆయన మీద కేసు నమోదు చేయడానికి కూడా ధైర్యం చేయలేదు పోలీసులు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఇది ప్రజా ప్రభుత్వం, తర్వాత ప్రజాపాలన కొనసాగుతుంది కాబట్టి ఎవరైనా సరే పక్క కబ్జా చేసిన వ్యక్తులు కావచ్చు, కబ్జా చేయడానికి ప్రయత్నించిన ఎంత పెద్దవాళ్ళైనా సరే చట్టం తన పని తాను చేసుకుని పోతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ లో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ చెప్పుకోవచ్చు. మొత్తం మీద ఇప్పుడు మాజీ ఎంపీ సంతోష్ రావు మీద నమోదైన కేసు వ్యవహారం చూసినా కావచ్చు, తర్వాత ఇప్పుడు నమోదైన అంటే కేసీఆర్ అన్న కొడుకు మీద నమోదైన కేసులు, అంటే ఓవరాల్ చూస్తే బీఆర్ఎస్ పార్టీ అడ్డంగా పెట్టుకుని ప్రజాధనం చూసుకుని ప్రజాధనం అంటే పబ్లిక్ మనీ కాకుండా ఇలా ప్రైవేట్ ప్రాపర్టీలను కూడా అక్రమంగా అడ్డదిడ్డంగా వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేసడానికి ఇవే ప్రత్యక్ష ఉదాహరణ శిరీష. రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.